హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజ్జీస్ వరల్డ్. ఈరోజు మనం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ అంకిరెడ్డిపాలెం గుంటూరు నేషనల్ హైవే ఆనుకొని ఉంది. గుంటూరు మిర్చి యార్డ్కి చాలా దగ్గర. అంతేకాకుండా ఇక్కడ ఈ పక్కనే ఈనాడు ఆఫీస్ కూడా ఉంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే అదిరిపోయిందండి. 4 వైపులా 4 రాజగోపురాలు, 4 మాడ వీధులు, 4 ఉపాలయాలతో చాలా అద్భుతంగా ఉంది. చాలాసార్లు ఇటువైపు నుంచి వెళ్తూ ఈ టెంపుల్ చాలా బాగుంది, ఒకసారైనా లోపలికి వెళ్ళి చూడాలి అనుకున్నాం కానీ ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉంటూ వెళ్ళడానికి అస్సలు కుదరలేదు. కానీ ఈసారి ఎలా అయినా సరే వెళ్ళి చూద్దామని పనిగట్టుకొని వెళ్ళాము. చాలా చాలా బాగుందండి. మన తెలుగు రాష్ట్రాల్లో క్రేన్ వక్కపొడన్న, గ్రంథి సుబ్బారావు గారన్నా తెలియని వాళ్ళు ఉండరు, అంత ఫేమస్. అయితే ఇప్పుడు ఎందుకు వాళ్ళ టాపిక్ అనుకుంటున్నారా? ఈ టెంపుల్ కట్టించింది వాళ్ళే అండి. గ్రంథి సుబ్బారావు గారు ఈ టెంపుల్ని స్టార్ట్ చేశారు. ఆయన తదనంతరం ఆయన కొడుకు గ్రంథి కాంతారావు గారు ఈ టెంపుల్ని కంప్లీట్ చేశారు. కేవలం తల్లిదండ్రుల ఆస్తుల్ని మాత్రమే పంచుకునే ఈ రోజుల్లో తల్లిదండ్రుల ఆస్తులే కాదు, ఆశయాలను కూడా పంచుకోవాలి అని నిరూపించారండి. అంతేకాకుండా ఈ టెంపుల్ ఆవరణలోనే వాళ్ళ తల్లిదండ్రుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి ప్రతిరోజు పూజలు కూడా చేస్తున్నారంట. ఎంత గ్రేట్ కదా! ప్రతి ఒక్కరూ గ్రంథి కాంతారావు గారిని ఆదర్శంగా తీసుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్నీ ఖాళీగా ఉంటాయేమో అని నా ఒపీనియన్. ఆ తర్వాత ధ్వజస్తంభం చూసినట్లయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేశారో. ఫినిషింగ్ కూడా డీటెయిలింగ్గా ఎంత బాగుందో చూడండి. చూస్తుంటే చూపు తిప్పుకోలేనంత అందంగా అనిపిస్తుందండి. ఇది వీడియోలో కన్నా కూడా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి ఇది. బయట పార్కింగ్కి కూడా చాలా ప్లేస్ ఉందండి. ఇక్కడ వినాయక విగ్రహం వచ్చేసి 18 అడుగుల ఎత్తైన ఏకశిలా విగ్రహం అంటండి. ఏకశిల అంటే సింగిల్ స్టోను. నాకు తెలిసి గుంటూరు మొత్తం మీద ఇదే పెద్ద వినాయక విగ్రహం ఉన్న గుడి అయి ఉంటుంది. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. చూడడానికి తమిళనాడు స్టైల్లా అనిపించింది. మనకి తమిళనాడులో ఎక్కువగా టెంపుల్స్ ఈ ఆర్కిటెక్చర్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ పైన చూసినట్లయితే 32 రకాల వినాయక విగ్రహాలు ఉన్నాయి. అలానే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, బ్రహ్మ, సరస్వతి, శివపార్వతుల విగ్రహాలని ఇక్కడ చూడొచ్చు. టెంపుల్ అంతా కూడా చాలా విశాలంగా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. ఇక్కడ హుండీ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. ఇక్కడ లక్ష్మీదేవి విగ్రహం వెనక ఉన్న ఆ కలశం లాగా ఉంది కదా, అదే హుండీ. కింద ఫ్లోర్ కూడా చాలా బాగుందండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి.
మీలో ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ చేసినట్లయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే ఈ వీడియో లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల మన ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు.